అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో రుణ విమోచనం అనేది ఎలా కలుగుతుంది, అలాగే రుణాల నుంచి విముక్తి చెందడానికి మనకు ఏ ఏ గ్రహాలు ఆధిపత్యం వహిస్తుంది, ఏ ఏ స్థానాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మనిషి జీవితంలో వాళ్ళు పడే బాధల్ని గనక పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే అందులో ద మోస్ట్ క్రిటికల్ బాధలు అనేవి ఎలా ఉంటుంది అని అంటే, ఒక మనిషి సూసైడ్ చేసుకునే రేంజ్ వరకు తీసుకెళ్లే బాధల్ని మనం ఇక్కడ మోస్ట్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోవాలి. అంటే ఒక మనిషి తన జీవితాన్ని కూడా త్యాగం చేసే స్టేజ్ వరకు ఒక సిచ్యువేషన్ అనేది తీసుకెళ్తుంది అని అంటే దట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ అండ్ డివాస్టేటింగ్ సర్కమ్స్టాన్స్ ఇన్ దేర్ లైఫ్. సో అటువంటి సూసైడల్ సిచ్యువేషన్స్కి తీసుకెళ్లేటటువంటి బాధలు ఏవైనా ఉన్నాయి అని అంటే ఒక మనిషి జీవితంలో అది అప్పుల బాధే. నేను ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే మనం ఇన్ జనరల్ తీసుకుంటే మ్యాక్సిమం సూసైడల్ కేసెస్ కనుక మనం స్టాటిస్టిక్స్లో తీసుకుంటే చాలామంది చనిపోయే దానికి రీజన్స్ వచ్చేసి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సూసైడ్స్ కనుక తీసుకుంటే అందులో ఓన్లీ 15% ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ కేసెస్. అంటే ఒకటి వాళ్ళు ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్, అంటే కుటుంబం యొక్క కష్టాల వల్ల కానీ, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే రెప్యుటేషన్ స్టేక్లో ఉండేటప్పుడు కానీ, లేకపోతే పర్సనల్ రీజన్స్ వల్ల కానీ చనిపోయిన వాళ్ళు ఓన్లీ 15% ఆఫ్ ద పీపుల్. మిగిలిన 85% ఆఫ్ ద పీపుల్ ఎందుకు చనిపోయారు అని అంటే ఇట్ ఈస్ డ్యూ టు డెబ్ట్స్. అంటే చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక, అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళే 85% ఆఫ్ ద పీపుల్. అంటే బాధల్లోకెల్లా మనకు విపరీతమైనటువంటి బాధ ఏదైనా ఉంది అని అంటే అది అప్పుల బాధే. అంటే ఇన్ జనరల్ నేను చెప్తున్నాను, ఆరోగ్య సమస్యలు, క్రోనిక్ ఇల్నెసెస్ ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకోండి. కానీ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఒక మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి బుద్ధినిచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చినా కూడా వాటిని ఒక మనిషి అనుభవించలేకపోతారు. ఎప్పుడు అని అంటే అప్పుల బాధ విపరీతంగా ఉండేటప్పుడు, ఆర్థిక కష్టాలు విపరీతంగా ఉండేటప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి వనరుల్ని మనం సంతృప్తికరంగా సంపూర్ణంగా యూటిలైజ్ చేసుకోలేకపోతాం. అదే అప్పుల బాధ. సో ఇటువంటి అప్పుల బాధ అనేది ఒక మనిషి జీవితంలో ఎంతకాలం ఉంటుంది, దాన్ని మనం అసలు తీర్చగలుగుతామా లేదా అనేది ఎలా చూసుకోవాలనేది ఒక జనరల్ కాన్సెప్ట్ మనం ఈరోజు తెలుసుకుందాము. ఇక్కడ నేను ఇనిషియల్గానే డిస్క్లైమర్ చెప్తున్నానండి. డిస్క్లైమర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక జాతకంలో నేను చెప్పేటటువంటి ఫ్యాక్టర్స్ గనక మీరు చూస్తున్నటువంటి మీ జాతకాల్లో గనక లేకపోయాయి అనుకోండి, దాని అర్థం మీరు అప్పులు తీర్చలేరు, లేకపోతే అప్పులు తీరవని కాదు. దయచేసి ఎప్పుడు అలా తప్పుగా అర్థం చేసుకోకండి. నేను చెప్పేది బేసిక్ ఐడియా. అంటే ఒక జాతకాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఏ ఏ ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలనేది చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈవెన్ మనము శాస్త్రం కనుక చదువుకునేటప్పుడు కూడా ఏంటంటే ఒక అధ్యాయంలో, ఒక శ్లోకంలో ఒక రకంగా వివరించినటువంటి పరాశర మహర్షి ఇంకొక అధ్యాయంలో, ఇంకొక శ్లోకంలో సేమ్ ఫ్యాక్టర్స్ని ఆపోజిట్గా వివరిస్తారు. అది మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఎప్పుడు సరే జ్యోతిష్యం అనేది ఒక సాగరం. అంటే అది ఇలాగే ఉండాలి అనేది లేదు అక్కడ. అది పరిస్థితులు బట్టి, ఫ్యాక్టర్స్ని బట్టి, బలాబలాన్ని బట్టి, వేరే మనకు తెలియనటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా అక్కడ రోల్ అనేది ప్లే చేస్తుంది. అందుకే ఎవరైనా సరే జ్యోతిష్యంలో 100% ప్రిడిక్షన్ అనేది చేయలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద ఆస్ట్రాలజీ. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీకు ఈ పర్టికులర్ గ్రహస్థితి, ఈ పర్టికులర్ గ్రహాల కాంబినేషన్ లేకపోతే అది మీ జీవితంలో లేనట్టని మాత్రం భావించకండి. ఇది జస్ట్ డిస్క్లైమర్ మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు ఒక మనిషి జీవితంలో మనము రుణాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అసలు రుణాలు ఉంటాయా, రుణ బాధలు ఉంటాయా, రుణాల నుంచి వాళ్ళ జీవితంలో వాళ్ళు సతమతం అవుతారా అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి ఒక్కరి జీవితంలోనూ రుణాలు ఉంటాయండి. రుణాలు లేకుండా బతికే వాళ్ళు ఎవరు లేరు. 99% ఆఫ్ ద పీపుల్ రుణాలు చేసి తీరుతారు. బట్ చేసినటువంటి రుణాలు వాళ్ళు తీర్చగలుగుతారా లేదా, లేకపోతే చేసినటువంటి రుణాలు ఎంతకాలం ఉంటాయి, చేసినటువంటి రుణాలని భరించగలిగే కెపాసిటీ ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవాలి అక్కడ. సో ఫస్ట్ రుణాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పుడు మనం 3 ఫ్యాక్టర్స్ని ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ రుణస్థానమైనటువంటి షష్టమ స్థానం అంటే 6వ ఇల్లు, అలాగే రుణ స్థానాధిపతి అయినటువంటి షష్టమాధిపతి అంటే 6వ ఇంటి అధిపతి, అలాగే రుణ కారకుడైనటువంటి కుజుడు. వీళ్ళ ముగ్గురిని మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కింద చూసుకోవాలి. సో ఎంతకెంత మనకు ఈ 3 ఫ్యాక్టర్స్ బలంగా ఉంటాయో, బలంగా ఉండి శుభత్వం పొంది ఉంటుందో అంతకంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మన సిచ్యువేషన్ అనేది. అంటే షష్టమాధిపతి బలంగా ఉండి, షష్టమ స్థానం బలంగా ఉండి, కుజుడు కనుక బలంగా ఉంటే వాళ్ళు లైఫ్లో డిసిప్లిన్డ్గా ఉంటారు. డిసిప్లిన్ ఇన్ ద సెన్స్, ఒకటి వాళ్ళు ప్లాన్డ్గా అప్పులు చేయగలుగుతారు, సిచ్యువేషన్స్కి తగ్గట్టుగానే లోన్స్ తీసుకోగలుగుతారు, తీసుకున్నటువంటి కమిట్మెంట్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు, టైమ్లీ రీపేమెంట్ అనేది చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం అప్పుల నుంచి బయటపడగలిగే ఒక కెపాసిటీని కూడా ఇస్తుంది అది మీకు. సో జనరల్గా ఇక్కడ మనకు 6వ ఇంటి యొక్క పరిస్థితి మన జాతకంలో ఎలా ఉందనేది మన యొక్క అప్పుల బాధ, అలాగే మనం తీసుకునేటటువంటి అప్పుల యొక్క కండిషన్స్ని నిర్ణయిస్తుంది. సో జనరల్గా మనం చేసే తప్పు ఏంటంటే 6th హౌస్ 6th లార్డు అలాగే కుజుడు బలంగా ఉంటే చాలు, రుణ బాధలు ఉండవని అనుకుంటాం. యాక్చువల్గా మనం ఇక్కడ తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే, ఎప్పుడైనా సరే 6th హౌస్ కానీ 6th లార్డ్ కానీ కుజుడు కానీ మనకు మన ఫేస్ వాల్యూని సూచిస్తుందండి. అంటే ఎంతవరకు మనము రుణాలని ఆర్జించగలుగుతాము, ఎంతవరకు మనం రుణాలు చేయగలుగుతామనే కెపాసిటీనే 6th హౌస్ మనకు. అంటే ఇట్ షోస్ ఎ క్రెడిబిలిటీ ఆఫ్ ఎ పర్సన్. మీ మొహాన్ని చూసి, లేకపోతే మీ యొక్క జీవన శైలిని చూసి, లేకపోతే మీ యొక్క సోషల్ స్టేటస్నో సోషల్ ఇమేజ్నో చూసి మీకు ఒకరు అప్పు ఇవ్వగలుగుతారా లేదా, ఆ యొక్క ఇమేజ్ని మీరు మెయింటైన్ చేసుకోగలరా లేదా అనేది 6th హౌస్ ఎప్పుడైనా సరే మనకు. అంతేగాని 6th హౌస్ బలంగా ఉంది, 6th లార్డ్ బలంగా ఉన్నారు అన్నంత మాత్రాన అప్పులు తీర్చేయగలుగుతాం అనేది కాదు. ఒకటి, అప్పులు చేయగలమా లేదా అనేది మనకు 6th హౌస్ అనేది తెలియజేస్తుంది. అలాగే ఎంతవరకు మనం అది కన్స్ట్రక్టివ్గా చేయగలమా, డిస్ట్రక్టివ్గా చేయగలమా అనేది కూడా 6th హౌస్ తెలియజేస్తుంది. అంటే చేసే అప్పులు మనకు పురోగతిని ఇస్తుందా, లేకపోతే అవుట్ ఆఫ్ డెస్పరేషన్ మనము ఒకరి దగ్గర అమౌంట్ తీసుకుంటాం అనేది కూడా 6th హౌస్ నిర్ణయిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బిజినెస్ కోసమో, లేకపోతే ఒక పెళ్లి కోసమో, ఒక శుభకార్యం కోసమో, లేకపోతే మనం బాగుపడడానికి చేసేటటువంటి అప్పు కూడా 6th హౌస్ నిర్ణయిస్తుంది. లేదు అవుట్ ఆఫ్ డెస్పరేషన్, అంటే అవసరానికి అప్పులు చేయడాలు, ఆరోగ్య సమస్యల కోసమో, కోర్టు సమస్యల కోసమో, సడన్గా ఏమైనా ఒక పెను ఆర్థిక విపత్తు వచ్చేటప్పుడు అందుకోసం అప్పులు చేయాల్సి వస్తుంది అనుకోండి, అది కూడా 6th హౌస్ నిర్ణయిస్తుంది. సో 6th హౌస్ యొక్క బలాబలాల మీద మనం చేసే అప్పు పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా అనేది చూసుకోవచ్చు. అలాగే 6th హౌస్ ఎప్పుడు ఖాళీగా ఉంటే మంచిదండి. జనరల్గా ఏ స్థానమైనా సరే గ్రహాలు లేకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ స్థానంలో కనుక గ్రహాలు లేకపోతే ఆ స్థానాధిపతి యొక్క బలం మీద మాత్రమే ఆ స్థానం ఇవ్వాల్సిన ఫలితాలు అనేవి ఆధారపడుతుంది. సో షష్టమ స్థానంలో మనకు ఎటువంటి గ్రహం లేకుండా షష్టమాధిపతి ఒక్కడు కనుక బలంగా ఉంటే వాళ్ళ లైఫ్లో డెప్ట్ బ్యాలెన్స్ అనేది చేసుకోగలుగుతారు. అంటే అప్పులు మ్యాక్సిమం తీసుకోరు, తీసుకున్నా కూడా అది అవుట్ ఆఫ్ డెస్పరేషన్ కింద కాకుండా ప్లాన్డ్గా ఒక ఇనిషియల్ మోటివ్తో వాళ్ళు తీసుకునే విధంగా చేస్తుంది మనల్ని. ఒకటి, సపోజ్ మనకు 6వ ఇంట్లో గ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండాలండి, అది కండిషన్. ఎప్పుడైనా సరే 6వ ఇంట్లో ఏమైనా మనకు గ్రహాలు ఉంటే అవి కనుక బలంగా ఉంటే అది 6th హౌస్ ఇవ్వాల్సినటువంటి కండిషన్ని ఇంకా మెరుగుపరుస్తుంది కానీ దిగజార్చదు. సో 6th హౌస్ ఉన్నటువంటి గ్రహాలు, 6th లార్డు, అలాగే కుజుడు ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి మనకు, అంటే ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, మీరు అప్పులు తీసుకోగలుగుతారు, అలాగే తీసుకున్న అప్పును మెయింటైన్ చేసుకోగలుగుతారు. 6th హౌస్ అనేది ఏంటంటే అప్పులు తీసుకోవడం మాత్రమే కాదు, తీసుకున్న అప్పులు తీర్చేంత వరకు ఆ కండిషన్స్ని మీరు తట్టుకోగలరా, బేర్ చేయగలరా అనే విషయాన్ని కూడా సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 lakhs మీరు అప్పులు తీసుకుని అది మీరు ఒక 5 yearsలోనో 7 yearsలోనో చెల్లించాలనుకోండి, ఆ 7 years వరకు మీరు ఆ 50 lakhs తీసుకున్న అప్పును మెయింటైన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే అప్పటి వరకు మీరు సపోజ్ రీపేమెంట్ లేట్ అయినా, ఈఎంఐ కట్టడానికి లేట్ అయినా, వాళ్ళ నుంచి వచ్చే ప్రెషరు, లేకపోతే వాళ్ళ నుంచి వచ్చే ఆ స్ట్రెస్ని మీరు తట్టుకోగలరా లేరా, ఆ పరిస్థితుల్ని మీరు బేర్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది 6th హౌస్ మనకు నిర్ణయిస్తుంది. సో ఎప్పుడైనా సరే 6th హౌస్ అనేది బలంగా ఉందనుకోండి, అప్పులు ఎంత తీసుకున్నా కూడా వాళ్ళు
దాన్ని ఒకటి టైం టు టైం కట్టుకోగలరు, అలాగే మెయింటైన్ చేసుకోగలరు. బట్ ఎంటైర్గా తీసుకున్న అప్పు పరిపూర్ణంగా మనం చెల్లించగలుగుతామా లేదా, తీర్చగలుగుతామా లేదా అనేది ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది మనం జాతకంలో వ్యయస్థానాన్ని తీసుకోవాలండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. ఎప్పుడైనా సరే తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతామా లేదా అనేది మనకు వ్యయస్థానం మీద ఆధారపడుతుంది. అంటే 12th హౌస్ మీద, 12వ ఇంటి మీద ఆధారపడుతుంది. ఎందుకు 12వ ఇల్లు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటే, 12వ ఇంటిని మనం ఎప్పుడు వ్యయస్థానం కింద మాత్రమే భావిస్తాం, కానీ అది మనకు మోక్షస్థానం అని చెప్తారు. మోక్షము అంటే ఏంటంటే విముక్తి. దేని నుంచి విముక్తి అంటే అన్నిటి నుంచి అండి. మనం అనుకునేది ఓన్లీ మన ఆత్మ శరీరం నుంచి వేరైన తర్వాత జన్మరాహిత్యం కోసం మాత్రమే మనం 12వ ఇంటిని చూడాలనేది కాదు. 12వ ఇల్లు అనేది ఏంటంటే రుణాల నుంచి విముక్తి, బంధాల నుంచి విముక్తి, సమస్యల నుంచి విముక్తి, అన్నిటి నుంచి విముక్తిని. దాన్నే మోక్షం అంటే, ఇనిషియల్గా మోక్షం అంటే మీనింగ్ ఏంటంటే డిటాచ్మెంట్. సో ఇట్ మే బి డిటాచ్మెంట్ ఫ్రమ్ డెబ్ట్స్, డిటాచ్మెంట్ ఫ్రమ్ ప్రాబ్లమ్స్, డిటాచ్మెంట్ ఫ్రమ్ సోషల్ ఇష్యూస్, డిటాచ్మెంట్ ఫ్రమ్ రిలేషన్షిప్స్, ఏదైనా అవనివ్వండి. ఆ డిటాచ్మెంట్ హౌస్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో 12th హౌస్ యొక్క బలాబలం మీదే మనకు రీపేమెంట్ ఆఫ్ ద డెప్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎంతకెంత ఒక మనిషి జీవితంలో 6th హౌస్ అలాగే 12th హౌస్ బ్యాలెన్స్డ్గా ఉంటుందో అంతకంత వాళ్ళ లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే 6th హౌస్ బలపడింది అనుకోండి, వాళ్ళు అప్పులు చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం 12th కూడా బలంగా ఉందనుకోండి, చేసిన అప్పులు తీర్చగలుగుతారు. ఇప్పుడు అప్పులు తీర్చడం అంటే అది మీ నుంచే కదా వెళ్ళాలి. అట్ ద ఎండ్ పాయింట్ ఏంటి, అప్పులు మీకు ఎవరు ఎందుకు ఇస్తారు, వాళ్ళు లాభపడడానికి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50 lakhs అప్పు తీసుకుంటే, మీరు ఆ 50 lakhs అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తీర్చిన తర్వాత మీ నుంచి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వెళ్ళి ఉంటుంది. అంటే 75 lakhs వెళ్ళి ఉంటుంది. సో ఆ వెళ్ళిన అమౌంట్ ఎక్కడి నుంచి వెళ్ళింది, మీ చేతుల నుంచే వెళ్ళింది. దట్ మీన్స్ మీ నుంచి వ్యయం అయ్యింది. సో అప్పులు వ్యయం అవ్వాలి అంటే వ్యయస్థానం కూడా బలంగా ఉండాలి ఒకటి. అలాగే అప్పులకు ఆ పర్టికులర్ స్థానానికి, అంటే రుణస్థానానికి వ్యయస్థానమైనటువంటి 5వ స్థానం మీద కూడా ఆధారపడుతుంది. 5th హౌస్ అనేది 6th హౌస్కి 12th హౌస్ అవుతుంది. సో 5th హౌస్ యొక్క స్ట్రెంగ్త్ కూడా అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎంతకెంత మనకు జాతకంలో ఈ 3 స్థానాల యొక్క బలాబలం అనేది ఉంటుందో అంతకంత సేఫ్ అండ్ సెక్యూర్గా మన లైఫ్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు అందరి జాతకాల్లోనూ అన్నీ బలంగా ఉండవు. కొంతమంది జాతకంలో ఎలా ఉంటుందంటే 6th హౌస్ బలహీనపడి 12th హౌస్ బలంగా ఉంటుంది. అలా ఉండే కేసెస్లో ఏం జరుగుతుందంటే, జనరల్గా వాళ్ళు అప్పులు చేయరు, కానీ అప్పులు చేస్తే మాత్రం ఎలా ఉంటుందంటే, ఒక 50 లక్షలు కనుక మీరు అప్పులు తీసుకుంటే మీరు కట్టేది ఒక 1.5 కోటి కడతారు మీరు. అంటే తీసుకున్న అప్పుకి ఒక 3 to 4 times ఎక్కువ మీరు చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు 6th హౌస్ బలహీనపడి 12th హౌస్ కనుక బలపడితే, ఇప్పుడు 12th హౌస్ బలహీనపడి 6th హౌస్ బలపడింది అనుకోండి, వాళ్ళు చేసిన అప్పు చిన్నప్పు అయినా సరే అది ఎక్కువ కాలం ఉంటుంది. అంటే ఒక 10 లక్షలు మీరు అప్పు తీసుకున్నా కూడా ఆ అప్పుని మీరు కట్టడానికి టెన్యూర్ అనేది ఒక 2-3 years కాకుండా 7-8 years వరకు మిమ్మల్ని తీసుకెళ్తుంది. అలా ఉంటుంది. ఎప్పుడైతే మనకు 6th హౌస్ 12th హౌస్ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు తీసుకున్న అప్పు కమిట్ అయినటువంటి టెన్యూర్లో కట్టడానికి మనకు సహాయపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs మీరు తీసుకుని అది 7 yearsలో మీరు కట్టాలని ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఆ 7 years మీరు తీసుకున్నటువంటి 50 lakhsకి కంటిన్యూస్గా రీపేమెంట్ చేసే విధంగానూ కాపాడుతుంది 12th హౌస్ అనేది. అలాగే ఆ 7 years మీరు ఆ 50 lakhs చేసినటువంటి అప్పుని దానివల్ల వచ్చినటువంటి సిచ్యువేషన్స్ని కూడా తట్టుకునే ఎబిలిటీని ఇస్తుంది మీకు. ఓకేనా. సో ఇక్కడ 5th హౌస్ 12th హౌస్ యొక్క 6th హౌస్ 12th హౌస్ యొక్క బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైనా సరే రెండు మీకు 180 degrees అపార్ట్లో ఉంటుందండి. 6th హౌస్ 12th హౌస్ అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో దాని అర్థం ఏంటంటే, రుణాలు కనుక మీరు పెట్టుకుంటే మోక్షం అనేది రాదు మీకు. మోక్షం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఎటువంటి రుణము లేకుండా ఉంటారో మీరు, అప్పుడే మీకు మోక్షం అనేది సిద్ధిస్తుంది. సో మోక్షం రాకూడదు అంటే మీరు రుణ పడాలి. అంటే 6th హౌస్ అనేది ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు మీకు 12th హౌస్ ఇచ్చే రిజల్ట్ కూడా తక్కువ అవుతుంది. అందుకే 6th హౌస్ ఎప్పుడైతే ఉదయిస్తుందో 12th హౌస్ అనేది అప్పుడు అస్తమిస్తుంది. 12th హౌస్ ఎప్పుడైతే ఉదయిస్తుందో 6th హౌస్ అనేది అప్పుడు అస్తమిస్తుంది. సో ఇది ఒక జనరల్ ఐడియా. ఓకేనా. సో ఇలాంటి ఒక కాంబినేషన్స్ ఎలా ఉంటుందో ఒక జాతకంలో అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. సో మీరు కనుక
స్క్రీన్ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. సో ఈ జాతకాన్ని కనుక గమనిస్తే ఇది ఒక మగవారి జాతకం అండి. సో ఈయన జన్మించింది వచ్చేసి మీన లగ్నంలో జన్మించారు. ద్వితీయ స్థానంలో వక్రించిన శనీశ్వరుడు ఉన్నారు, నేను అందుకే బ్రాకెట్స్ వేశాను. పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నారు. షష్టమ స్థానాన్ని చూస్తే అక్కడ కేతువు, కుజుడు, బుధుడు ఉన్నారు. సప్తమ స్థానంలో సూర్యుడు, అష్టమ స్థానంలో గురువు, శుక్రులు ఉన్నారు. వ్యయస్థానంలో రాహు ఉన్నారు, ద్వాదశ స్థానంలో. సో ఇది గ్రహస్థితి. సో మనం ఇక్కడ చూసుకునేటప్పుడు జాతకాన్ని చూస్తేనే మనకి ఇక్కడ ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఇది అసలు మంచి జాతకమే కాదని అనుకుంటారు అందరూ. ఎందుకంటే ఉన్న గ్రహాలన్నీ దుస్థానాల్లోనే ఉన్నాయి. 2వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నా కూడా ఆయన నీచంలో ఉన్నారు. 12వ ఇంట్లో రాహు ఉన్నారు. 6వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయి. 8వ ఇంట్లో 2 గ్రహాలు ఉన్నాయి. ఇంకా మిగిలింది సూర్యుడు సప్తమంలో ఉన్నా కూడా ఈ పర్టికులర్ మీన లగ్నానికి అది బాధక స్థానం. సో దాన్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇక్కడ చెప్పుకోదగ్గ మంచి ప్లేస్మెంట్ ఉంది జాతకంలోని కనుక చూసుకుంటే అది ఒక్క చంద్రుడు మాత్రమే. ఆయన మాత్రం స్వక్షేత్రంలో ఉన్నారు. అది ఒక్కటి వదిలేస్తే ఈ మిగిలిన అన్ని గ్రహాలు చెడుగా ప్లేస్ అయినట్టుగానే మనకు అవుటర్ పర్స్పెక్టివ్లో కనపడుతుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు రుణాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి జస్ట్ మీరు రుణ స్థానం మీద దృష్టి సారించండి. ఇక్కడ చూసుకుంటే 6వ ఇంట్లో మీకు 3 గ్రహాలు ఉన్నాయి. కేతు ఉన్నారు, కుజుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రహాలు చెడు చేస్తాయి, మంచి చేస్తాయి అనేది ఎలా ఆధారపడుతుందంటే 6వ ఇంటి అధిపతి మీద ఆధారపడుతుంది. సో 6వ ఇంటి అధిపతి సూర్యుడు ఇక్కడ బాధక స్థానంలో ఉన్నారు. సో చెప్పాలంటే అది వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేస్మెంట్. అది మంచిది కాదు అది. కానీ మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే అదే సూర్యుడు బుధుడితో పాటు పరివర్తన చెందుతూ ఉన్నారు. అంటే సూర్యుడు కన్యా రాశిలో ఉన్నారు, బుధుడు సింహరాశిలో ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఇంటర్చేంజ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు షష్టమాధిపతి షష్టమ స్థానానికి వెళ్ళినట్టు అవుతుంది, అలాగే సప్తమాధిపతి సప్తమ స్థానానికి వచ్చినట్టు అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు 6వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నా కూడా 6వ ఇంటి అధిపతి స్వక్షేత్ర బలం అనేది వస్తుంది 6వ ఇంటి అధిపతికి. సో దానివల్ల 6వ ఇంట్లో ఉన్నటువంటి 3 గ్రహాలకి స్థాన బలం అనేది లభిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, 6వ ఇంట్లో ఉన్నటువంటి 3 గ్రహాలకు ఆ స్థానం ఎలా ఉందో చూడండి మీరు. అంటే అక్కడ కేతు ఉన్నారు. కేతుకి అది శత్రుక్షేత్రం అంటే శత్రుక్షేత్రం ఏమీ కాదు, న్యూట్రల్ ప్లేస్మెంట్ అది. ఆయన ఉన్న నక్షత్రం మీద ఆధారపడుతుంది ఆయన యొక్క బిహేవియర్. సో ఆయన ఎక్కడ ఉన్నారు అని కనుక చూసుకుంటే మఖా నక్షత్రంలో ఉన్నారు. అంటే కేతు ఆయన సొంత నక్షత్రంలోనే ఉన్నారు. కేతుతో పాటు ఎవరున్నారు, కుజుడు ఉన్నారు. సో కుజుడికి అది ఏమైనా చెడు ప్లేస్మెంట్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ అది. ఉపచయ స్థానంలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నారు ఆయన. ఈ లగ్నానికి కూడా ఆయన శుభగ్రహమే, ఆయన కూడా అక్కడ బలంగా ఉన్నారు, ప్రాబ్లం లేదు. బుధుడికి మంచి ప్లేస్మెంట్ అంటే బుధుడికి కూడా అది న్యూట్రల్ ప్లేస్మెంటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన పరివర్తనలో ఉన్నారు కాబట్టి సూర్యుడు వచ్చినట్టు అవుతుంది అక్కడ. సో సూర్యుడికి అక్కడ బలం వస్తుంది. సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని తీసుకుంటే కూడా అంటే ఈ లగ్నానికి షష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు ఎక్కడ ఉన్నారు, ఉత్తర పల్గుని నక్షత్రంలో ఉన్నారు. అంటే ఆయన సొంత నక్షత్రంలోనే ఉన్నారు. ఆయన పరివర్తన యోగంలో ఆయనకు రావాల్సినటువంటి స్వక్షేత్ర బలం కూడా వస్తుంది ఆయనకు. సో ఇక్కడ 6th లార్డ్ యొక్క కండిషన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉందని మనం భావించాలి ఒకటి. ఇంకొకటి 6th హౌస్ ఉన్నటువంటి గ్రహాలు కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో జాతకంలో మనకు 6th హౌస్కి సంబంధించినటువంటి అన్ని ఫ్యాక్టర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి ఇక్కడ, అంటే బలంగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన లైఫ్లో అప్పులు చేస్తారా అని అంటే విపరీతంగా చేశారు ఆయన అప్పులు. అంటే ఆయన చేసిన అప్పులే కాదండి, ఈవెన్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది, వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఆయనకు విపరీతంగా అప్పులు వచ్చాయి. సో అప్పులు చేయడానికి, అప్పులు తీసుకోవడానికి, కమిట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంతకంటే గొప్ప ప్లేస్మెంట్స్ ఇంకొకటి ఉండదు. అంటే ఆయనకు అప్పులు విపరీతంగా ఇచ్చారు, ఆయన తీసుకున్నారు కూడా. సో అక్కడి వరకు ఓకే. తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారా లేదా అనేది ఎలా చూసుకోవాలి? ఇందాక నేను చెప్పినట్టు తీసుకున్న అప్పులు చెల్లించగలమా లేదా అనేది మనకు వ్యయస్థానం మీద ఆధారపడుతుంది. సో ఇక్కడ వ్యయస్థానమైనటువంటి 12వ ఇంటిని చూడండి మీరు. 12వ ఇంట్లో రాహు ఉన్నారు. సో టెక్నికల్గా 12th హౌస్ అనేది రాహుకి ఏమి పెద్ద మంచి ప్లేస్మెంట్ కాదు. హౌస్ వైస్ అనేది అది అంత మంచి ప్లేస్మెంట్ కాదు. కాకపోతే రాశి ప్రకారం తీసుకుంటే రాహు అక్కడ మనకు కుంభరాశిలో ఉన్నారు. ఒక విధంగా కుంభం అనేది రాహుకు స్వక్షేత్రం కూడా అవుతుంది.
సో ఆయన ఇంట్లో ఆయనే ఉన్నట్టు అవుతుంది, నెంబర్ 1. రాహు అక్కడ మీకు ఇండిపెండెంట్గా రిజల్ట్ ఇస్తారా లేదా అనేది ఎలా ఆధారపడుతుంది? రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి మీద ఆధారపడుతుంది. సో రాహు గనక చూసుకుంటే ఉన్న నక్షత్రమైన సొంత నక్షత్రంలో ఉన్నారు. సో రాహుకు అక్కడ రావాల్సిన నక్షత్ర బలం వస్తుంది కాబట్టి 50% ఆఫ్ ద స్ట్రెంగ్త్ రాహుకు వస్తుంది. కాకపోతే స్థానబలం ఆయనకు లభించాలి. అక్కడ స్థానబలం లభిస్తుందా లేదా అనేది కనుక చూసుకుంటే 12వ ఇంటి అధిపతిని చూడాలి మనం. సో 12వ ఇంటి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు 2వ ఇంట్లో నీచ క్షేత్రంలో ఉన్నారు. సో ఇప్పుడు 12వ ఇంటి అధిపతి నీచబడ్డారు కాబట్టి తీసుకున్న అప్పులు ఈయన చెల్లించలేరా? అప్పులు తీసేసుకుంటారు అంతేనా? చెల్లించగలరా లేదా అని కనుక చూసుకుంటే కన్ఫర్మ్గా ఆయన రీపేమెంట్ చేయగలరు, చేస్తారు కూడా. ఎందుకు అని అంటే 12వ ఇంటి అధిపతి మనకు అక్కడ నీచంలో ఉన్నా కూడా ఆయన వక్రించి ఉన్నారు అక్కడ. సో ఏదైనా ఒక గ్రహం మనకు నీచబడి వక్రించింది అనుకోండి, దాన్ని మనం ఉచ్చగ్రహం కింద భావించాలి. దాని అర్థం 12వ ఇంటి అధిపతి విపరీతంగా బలపడిపోతూ ఉన్నారు అక్కడ 12th హౌస్లో, సెకండ్ హౌస్లో. ఇంకొకటి 12వ ఇంట్లో ఉన్న గ్రహం కూడా వక్రగ్రహమే, రాహువే. సో రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి కానీ, రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి కానీ, లేకపోతే రాహుతో కానీ ఏదైనా వక్రగ్రహం ఉంటే లేదా వక్రగ్రహంతో సంబంధపడితే రాహు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారు. దాని అర్థం 12th హౌస్లో అక్కడ రాహు విపరీతంగా బలపడిపోతున్నారు, మంచి కూడా చేయగలుగుతారు. ఎందుకంటే ఆయనకు అక్కడ మేల్ఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏది లేదు. సో దానివల్ల ఆయన తీసుకున్న అప్పులు తీర్చగలిగారు. ఇప్పుడు గ్రహస్థితిని మనం మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకరి జాతకంలో 12th హౌస్ బాగుంది, 6th హౌస్ బాగుంది, అంతా బాగుంది, కానీ కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే దానికి సంబంధించినటువంటి దశలు రావాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ తీసుకున్న అప్పులు చెల్లించాలి అని అంటే 12th హౌస్కి 6th హౌస్కి ఏదైనా కనెక్టివిటీ ఉంటే చాలా మంచిదండి. అంటే 12th లార్డు 6th లార్డు కనుక కలిసి ఉండడం, వ్యయాధిపతి షష్టమాధిపతి కలిసి ఉండడం, లేకపోతే 12వ ఇంటి అధిపతి 6వ ఇంటి అధిపతి ఒకరినొకరు చూసుకోవడం, లేకపోతే ఒకరి స్థానంలో మరొకరు ఉండడం, లేదా ఒకరి నక్షత్రంలో మరొకరి నక్షత్రంలో ఉంటే కూడా ఓకే. రిలేషన్షిప్ ఏదైనా అవనివ్వండి, ఆ 12th 6th హౌస్ అనేది కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా సమతుల్యత అనేది మెయింటైన్ చేసుకోగలుగుతారు లైఫ్లో. అంటే అప్పులు తీసుకోగలుగుతారు, తీర్చనుగలుగుతారు. ఇది గ్రహస్థితి బట్టే మనం. కానీ దానికి సంబంధించినటువంటి దశలు కూడా రావాలండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎప్పుడైనా సరే అప్పులు తీర్చగలిగే కెపాసిటీ లేకపోతే అప్పులు తీర్చగలిగే దశలు ఎప్పుడు వస్తాయి అని అంటే మోక్ష త్రికోణాధిపతులైనటువంటి చతుర్థాధిపతి కానీ, అష్టమాధిపతి కానీ, వ్యయాధిపతి దశలో జరుగుతూ ఉండాలి. లేదు మోక్ష త్రికోణాలలో ఉన్నటువంటి గ్రహ దశలనే జరుగుతూ ఉండాలి. అంటే 4వ ఇంట్లోనో, 8వ ఇంట్లోనో, 12వ ఇంట్లోనో ఏవైనా గ్రహాలు ఉండి వాటి దశలు జరుగుతున్నా మంచిది. ప్రొవైడెడ్ 4వ ఇంట్లో, 8వ ఇంట్లో, 12వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండి లగ్నానికి కోఆపరేటివ్గా ఉండాలి. ముఖ్యంగా శుభగ్రహాలు అయితే మరీ మంచిది. సో అలాంటి దశలు వచ్చేటప్పుడే వాళ్ళు తీసుకున్న అప్పును తీర్చగలుగుతారు. నేను చెప్పేది ఇక్కడ మెయింటైన్ చేసుకోవడం కాదండి, తీర్చగలుగుతారు. సో ఇక్కడ కనుక మనం ఈయన దశల గురించి ఒకసారి పరిశీలిస్తే, ఈయన జన్మించింది 25th సెప్టెంబర్ 1970లో జన్మించారు. సో పుట్టగానే ఆయనకు శని దశ 4 years బ్యాలెన్స్లో జన్మించారు. ఆయన పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. సో శని దశ 4 ఏళ్ళు అయిన తర్వాత ఆయనకు బుధ దశ వచ్చిందండి. 1974 నుంచి 1992 వరకు ఆయనకు బుధ దశ జరిగింది. ఈ బుధ దశ ఆయనకు నరకాన్ని చూపించింది. అంటే విపరీతమైనటువంటి కష్టాలను ఇచ్చింది. అంటే వాళ్ళ నాన్నగారు ఏదో బిజినెస్ పెట్టబోయి దాంట్లో తీవ్రమైనటువంటి ఫినాన్షియల్ లాసెస్ ఎదుర్కొని ఆ అప్పు మొత్తం కుటుంబం మీదే పడిపోయింది. ఇక్కడ ఎందుకు కుటుంబం వల్ల వచ్చింది లేకపోతే నాన్నగారి వల్ల అప్పులు వచ్చింది అని కనుక చూసుకుంటే అక్కడ చూడండి, కుటుంబ స్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి, అంటే కుటుంబ స్థానాధిపతి, పితృస్థానాధిపతి ఒక్కరే అవుతున్నారు, కుజుడే అవుతున్నారు. అక్కడ కుజుడు రుణస్థానంలో ఉన్నారు చూడండి. సో ఎయిదర్ ఫ్యామిలీ నుంచి అయినా సరే లేకపోతే వాళ్ళ ఫాదర్ నుంచి అయినా సరే ఆయనకు డెప్ట్స్ వచ్చింది ఒకటి. దానివల్ల ఆయన సఫర్ అయ్యారంటే విపరీతంగా సఫర్ అయ్యారు, విపరీతంగా మెంటల్ టెన్షన్స్. అది కూడా ఎప్పుడంటే చిన్న పిల్లలప్పుడు, అంటే పెరిగే వయస్సులోనే ఆయనకు ఆర్థిక పరిస్థితులు విపరీతంగా ఒత్తిడికి లోన్ చేశాయి. అది ఆయనకు 1992 వరకు జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 1990లో, అంటే ఆయనకు 19 సంవత్సరాలు ఉండేటప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో ఇప్పుడు కంప్లీట్
వాళ్ళ నాన్నగారు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా ఈయన తల మీదే పడ్డట్టు అయింది. ఈ ఇంట్లో ఈయన ఒక్కరే మగపిల్లోడు, ఈయనకి 2 సిస్టర్స్. సో ఈ బుధ దశ అయిపోయిన తర్వాత ఆయనకు కేతు దశ వచ్చిందండి. కేతు దశ 1992 నుంచి 1999 వరకు జరిగింది ఆయనకు. కరెక్ట్గా కేతు దశలో ఏంటంటే ఈయన ఎన్ని అప్పులున్నా ఎన్ని కష్టాలున్నా కూడా చదువుకోగలుగుతున్నారు. ఈయన చదువుకుంటూ ఆయన వల్ల అయినంత రీపేమెంట్ అనేది చేస్తున్నారు ఆయన. ఈవెందో అతి తక్కువైనా కూడా ఎంటైర్ అప్పులు అయితే తీర్చలేరు ఆయన. అలాగలాగలాగా వడ్డీలు కట్టుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. కరెక్ట్గా కేతు దశ ఎండింగ్లో ఆయనకు ఫారిన్కి వెళ్తున్నారు ఆయన. ఇక్కడ ఉంటే సంపాదించలేమని ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఫారిన్ కోసం ట్రై చేస్తున్నారు. ఫారిన్ ఆఫర్ కూడా ఆయనకు వస్తుంది. కరెక్ట్గా 1999లో శుక్ర దశ స్టార్ట్ అయ్యే తల్లికి ఆయన ఫారిన్లో ఉన్నారు. మంచి జాబ్ వచ్చేసింది ఆయనకు శుక్ర దశలో. ఇక్కడ నేను చెప్పేది ఎందుకు శుక్ర దశ ఇంపార్టెంట్గా చెప్తున్నాను అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఏదైనా అప్పులు మనం తీర్చాలి, ఏదైనా అప్పులు మనం అప్పుల నుండి విముక్తి చెందాలి అని అంటే మోక్ష త్రికోణాధిపతుల యొక్క దశలు రావాలి. అంటే ఇక్కడ అష్టమ స్థానం అనేది మోక్ష త్రికోణమే అవుతుంది. అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. సో కరెక్ట్గా ఆయనకు శుక్ర దశ 1999లో స్టార్ట్ అవుతుంది. 2003లో ఆయనకు జాబ్ దొరుకుతుంది. 2003 నుంచి కష్టపడితే 2017 వరకు కష్టపడి ఉన్నటువంటి అప్పులు తీర్చగలుగుతున్నారు ఆయన. అంటే ఆయనకు అప్పులు స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే బుధ దశలో, అంటే 1974 అనుకోండి. 1974 వద్దు, 1997 అనుకోండి. సో దాదాపు ఆయన ఒక 32 ఏళ్ళు కష్టపడ్డారండి ఉన్నటువంటి అప్పుని తీర్చడానికి. 32 years ఆయన బాధ్యతల్ని మోస్తూ రెక్కలు మొక్కలు చేసుకుని చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసి కుటుంబ బాధ్యతలు తీసుకుని వాళ్ళ అమ్మని చూసుకుని సంపాదన చేసి చదువుకుని అప్పులు తీర్చగలిగారు. సో అది శుక్ర దశలో తీర్చగలిగారు. ఎందుకంటే శుక్రుడు ఆయనకు స్వక్షేత్రంలో అష్టమ స్థానంలో లగ్నాధిపతితో పాటు శుభత్వం చెంది ఉన్నారు. ఓకేనా. ఇంకొకటి మనం చెప్పినట్టు వ్యయాధిపతికి షష్టమాధిపతికి అక్కడ కనెక్టివిటీ ఉండాలి. ఇక్కడ ఎలాంటి కనెక్టివిటీ ఉందనంటే వ్యయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు కృతిక నక్షత్రంలో ఉన్నారు, సూర్యుడి నక్షత్రంలో ఉన్నారు. సో అక్కడ 12th 6th కనెక్టివిటీ వచ్చింది మీకు. జరిగే దశ కూడా అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడిని వ్యయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు చూస్తున్నారు చూడండి. సో వ్యయస్థానం అనేది కనెక్టివిటీ అవుతుంది అక్కడ స్థానాధిపతితో, అలాగే దశానాథునితో కూడా కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఈయన శుక్ర దశలో అప్పులు తీర్చగలిగారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈయనకు షష్టమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, అలాగే అష్టమ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే లైఫ్లో ఆయనకు కష్టాలు వస్తాయండి, కష్టాలు రాకుండా ఎవరికి ఉండదు. కానీ వచ్చినటువంటి కష్టాల్ని మేనేజ్ చేసే స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది అది మీకు, ఎప్పుడు గ్రహాలు కనుక పాజిటివ్గా ఉంటే. ఇప్పుడు ఈయనకు కష్టాలు ఎందుకు వచ్చాయని కనుక చూసుకుంటే జరిగిన దశ బాలేదు. బుధ దశ ఒక్కటి కనుక ఆయనకు రాకపోయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. చేసిన అప్పులు చాలా తక్కువగా చేసి ఉండేవారు, అప్పటికప్పుడు తీర్చగలిగేవారు. ఆ ఒక్క బుధ దశ మాత్రమే ఆయనను విపరీతంగా బాధ పెట్టింది. కానీ వన్స్ ఆయన బుధ దశ నుంచి బయటపడ్డ తర్వాత డ్రాస్టిక్ డెవలప్మెంట్, డిగ్రీ తీసుకోవడమైనా సరే, ఫారిన్కి వెళ్ళడమైనా సరే, శుక్ర దశలో ఫారిన్ జాబ్ రావడమైనా సరే, సంపాదన అలాగే రీపేమెంట్ శుక్ర దశలోనే రీపే చేసేసారు ఆయన. కానీ ఆయన పడ్డ కష్టం కనుక తీసుకుంటే 32 ఏళ్ళు కష్టపడ్డారు చేసిన అప్పును తీర్చడానికి. అంటే నేను చెప్పేది ఇప్పుడు కూడా ఆయనకు అప్పులు ఉన్నాయి, అది పర్సనల్ ఎక్స్పెన్సెస్, నార్మల్ అప్పులు. అవి మరీ పీకల్లో తప్పులు అని చెప్తారు కదా, అలాంటి అప్పులు కాదు, అవి నార్మల్ అప్పులు. కానీ తీసుకున్నటువంటి అప్పులు అయితే తీర్చగలిగారు. వాళ్ళ నాన్నగారికి కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా ఆపారు. ఎందుకు అనంటే షష్టమాధిపతి బలంగా ఉన్నారు, షష్టమ స్థానంలో బలమైనటువంటి గ్రహాలు ఉన్నాయి, వ్యయస్థానాధిపతి బలంగా ఉన్నారు, వ్యయస్థానంలో కూడా బలమైనటువంటి గ్రహం ఉంది. సో ఆయన లైఫ్లో అప్పులు ఇక మీదట ఫ్యూచర్లో కూడా ఆయన అప్పులు చేసినా కూడా అది తీర్చగలుగుతారు ఆయన. ఆ కెపాసిటీని మీకు 12 ఏళ్ళు అందిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు 6వ ఇంటికి 12 ఏళ్ళు అయినటువంటి పంచమ స్థానాన్ని కూడా మీరు అక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో 6వ ఇంటికి 12 ఏళ్ళు అయినటువంటి 5వ ఇంటిని కనుక మనం చూసుకుంటే ఈ జాతకంలో పంచమ స్థానంలోనే పంచమాధిపతి ఉన్నారు, చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు ఆయనకు. సో దాని అర్థం డెప్ట్ అనేది ఆయనకు ఇస్తారు, ఆయన గనక అడిగితే అప్పులు కూడా ఇస్తారు ఆయనకు.
అట్ ద సేమ్ టైం తీసుకున్నప్పుడు ఆయన మెయింటైన్ చేసుకుంటారు. ఎందుకంటే 6 ఏళ్ళు బలంగా ఉంది కాబట్టి అది 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా అప్పుల వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకునే ఎబిలిటీని ఇస్తుంది మీకు 6 ఏళ్ళు అనేది. తీసుకున్నప్పుడు తీర్చగలుగుతారు. 12 ఏళ్ళు బాగుంది కాబట్టి. ఓన్లీ థింగ్ తొందరగా తీర్చగలుగుతారా లేట్గా తీరుస్తారా అనేది దేని మీద ఆధారపడుతుందంటే జరిగే దశ మీద ఆధారపడుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ₹1,00,00,000 అప్పు చేసినా కూడా రేపు ఎల్లుండో కూడా తీర్చే కెపాసిటీ ఎలా వస్తుంది అని అంటే జరిగే దశ కోఆపరేటివ్గా ఉంటే ఇమీడియట్గా తీర్చగలుగుతారు వాళ్ళు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఒక జాతకాన్ని చూసేటప్పుడు దుస్థానంలో గ్రహాలు ఉన్నాయి, 8వ ఇంట్లో 2 గ్రహాలు ఉన్నాయి, 6వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయి, 12వ ఇంట్లో ఉన్నాయి. సో జాతకమే బాగాలేదని అంటే అలా కాదండి. ఇప్పుడు ఈయన లైఫ్ బాగాలేదని అంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. కుటుంబం ఉంది, పెళ్ళయింది, భార్య పిల్లలు అందరూ ఉండరు, ఫారిన్ సెటిల్మెంట్ అన్నీ ఉంది. కానీ గ్రహాలు మాత్రం అన్ని దుస్థానాల్లో ఉన్నాయి. ఏంటంటే లైఫ్లో ఆయనకు ప్రథమార్థం అంటే బిఫోర్ 45 ఇయర్స్ ఆయనకు జరిగిన లైఫ్ అంతా మొత్తం స్ట్రగుల్స్. బట్ ఆ స్ట్రగుల్ వల్ల ఆయన నష్టపోయారా, కృంగిపోయారా, కృషించిపోయారా అని అంటే అలా కాదు. ఇంకా ఎవాల్వ్ అయ్యారు. అంటే చిన్నప్పటి నుంచే ఆ కష్టాలని తట్టుకుని ఫ్యూచర్లో వచ్చే కష్టాలనేవి వాళ్ళకంతా చిన్న పెబుల్స్ లాంటివి. అంటే అవి పెద్ద ఒత్తిడి కూడా లోన్ చేయవు. అలాంటి పరిస్థితులకు తీసుకెళ్ళి ఆయనను మోల్డప్ చేసి ఎవాల్వ్ చేసి ఇప్పుడు ఆయన కాళ్ళ మీద నిలబడగలిగే స్తోమతని, శక్తిని, సామర్థ్యాన్ని మొత్తం మీకు 6 ఏళ్ళే అందించింది. సో 6 ఇంట్లో ఉన్న గ్రహాలు మనకు చెడు చేస్తాయని అనుకోకూడదు. అవి బలంగా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు ఈ పర్టికులర్ లగ్నానికి వాళ్ళు ముగ్గురు మిత్రక్షేత్రం ఉన్నట్టు అవుతుంది. సో అందుకే 6th హౌస్ అనేది నాకు కోఆపరేట్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ దశ, మోక్ష త్రికోణాధిపతుల యొక్క దశలు జరిగితే 6th హౌస్ బలంగా ఉండి, వ్యయస్థానం బలంగా ఉండి, పంచమ స్థానం కనుక బలంగా ఉంటే ఎంత అప్పు అయినా సరే వాళ్ళు తీర్చగలుగుతారు. ఆ అప్పులు వాళ్ళు చేసిన అప్పులైనా సరే, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసిన అప్పులైనా సరే, ఏదైనా సరే తీర్చగలుగుతారు. ఓకేనా? సో వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.